ప్రభువులో పాల్పొందేటువంటి నేను దహించు అగ్నితో సమానమైనటువంటి ఆ పాత్రను పట్టుకోవడానికి మనకు భయం ఉండాలి. భయం లేని భక్తి దేనికి పనికిరాదు. కనుకనే ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం తాకునో, తినేది కాదు ముందు, తాకునో, ఆయన పాత్రను త్రాకునో, ఖబర్దార్ శాపం వస్తుంది, అపరాధం అవుతుంది, తీర్పులోకి తీసుకురాబడతాం. ఆ దినమున నిన్ను ఆపగలిగిన వాడెవరు లేరు. అయితే భయభక్తులు కలిగిన ద్వారా నిన్ను దాచేవాడు ఉన్నాడు. నిన్ను దాస్తాడు. ఎంత కీడైనా నష్టమైనా, కీడు నుండి నష్టం నుండి దాచేవాడు. దినములు చెడ్డలుగా ఉన్నాయి. అందుకని ఇందాకనే ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. రక్షణ పాత్ర ఎప్పుడు వెంట ఉండాలంట. రక్షణ పాత్ర ఎప్పుడు వెంట ఉండాలి. పోగొట్టుకున్నాడు దావీదు. 51 కీర్తనలు అడిగాడు. 12 వచ్చినాడు, ప్రభా నీ రక్షణానందం నాకు మరలా దయచేయి. పోయింది, వారంలో ఎప్పుడో పోయింది, నీ పాత్ర జారిపోయింది. కానీ ఇప్పుడు భయభక్తులు కలిగి మనం బలలో పాల్పొందాలంటే దినములు చెడ్డలుగా ఉన్నాయి. తిమోతిలకు రాసిన 2వ తిమోతి 3వ అధ్యాయం చూడండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట చూద్దాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి, అంత్య దినములు అపాయకరమైన దినములు. అంత్య దినములు అంత్యం అంటే ఏంటి? ఎండింగ్ డేస్, అపాయం, డేంజరస్ డేస్. అంత్య దినములు అపాయకర దినాలు. ఎండ్ డేస్, డేంజర్ డేస్. అపాయంలో ఉన్నాం, చివరిలో ఉన్నాం, జారిపోతావు, పడిపోతావు. ఇలా ఈ అంత్య దినాలు ఉన్నట్టుంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు చెలరేగేటువంటి దినాలది. మన పితరుల దినాలు కూడా కష్ట పరిస్థితిలో అపాయకరమైన పరిస్థితిలో ఈ దినాలకు మన పితరులైనటువంటి వారి దినాలు కూడా యేసుప్రభువు వారు కొన్ని పేర్లను సూచించాడు. మత్తయి సువార్త, లూకా సువార్తలో కొన్ని పేర్లు సూచించాడు. ఆ దినాలు అలా ఉన్నాయి, ఈ దినాల్లో కూడా అలా ఉన్నాయి. యేసుప్రభువు వారు ఉన్నటువంటి దినాలు కూడా చెప్పాడు. ఆ దినాల కంటే ఈ దినాలు మహాభయంకరంగా ఉన్నాయి. ఇలా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి సిద్ధ మనసు మనం కలిగిన వారంగా మనం ఉండాలి. వీడారా ఈ మధ్యాహ్న కాల సమయంలో అంత్య దినములు ఈనాడు కాదు ఆనాడు కూడా ఉన్నాయి. ప్రభు హెచ్చరిక చేసినటువంటి దినాలవి. ప్రభు హెచ్చరిక చేసిన దినాలు. ఆ దినాలు ఎలా ఉన్నాయి? ఆది కాండము 6వ అధ్యాయం రండి. ఆది కాండము 6వ అధ్యాయం చూడండి, 5వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడింది? నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఎవరు చూశారు? ఎవరు కనబడుతుంది? మానవులు ఉన్నటువంటి చెడు తలంపులు, ఆలోచనలు, వారి క్రియలను కూడా ఎవరికి కనబడుతున్నాయి? యెహోవా చూశాడు. నేను చూస్తే నీకు నాకు కనబడదు, దేవుడు చూస్తున్నాడు. తాను పుట్టించినటువంటి జనులు, ఆహా అయ్యో నా ప్రజలు చెడిపోయినారు, నా ప్రజల మార్గంలో చెడిపోయినాయి. వారి ఊహలంతా కూడా ఉదయం లేచిన వరకు రాత్రి పడుకునే వరకు వారి ఊహలు, వారి ఆలోచనలు గాలిలో తేలిపోతున్నాయి. చెడ్డతనం, చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు, కాని తలంపులు, కాని క్రియలు, కాని మాటలు ఆనాడే ఉన్నాయి. అందుకే దేవుడు సంతాపపడ్డాడు. అయ్యో నా ప్రజలు ఎందుకు పుట్టించాను నేను. చూడ మాట కూడా ఉంటుంది. చూచి
తాను భూమి మీద నరుని సృష్టించినందుకు యెహోవా సంతాపం ఉంది, హృదయంలో నొచ్చుకొనెను బాధ. చూడండి, మన పిల్లలు పొరపాటు చేస్తే ఎంత బాధపడతాం? మన పిల్లలు పాపం చేస్తే లేదా పొరపాటు చేస్తే ఎంత బాధపడతాం? ఎందుకు పుట్టావు నా కడుపునా, నువ్వు పుట్టకుండా బాగుండు అని మనం బాధపడతాం. అలాంటి దినాలు వారు తమ మార్గాలు చెప్పేస్తున్నారు, తమ క్రియలు చెడ్డవి, తన మాటలు చెడ్డవి. వారు పిల్లలు మొదలుకొని ఎవరంట, పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ప్రతి వాని నోట, ప్రతి వాని ఊహలు చెడిపోయినాయి. భూలోకమంతా చూశాడు, ఎక్కడ 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 కనబడలేదు. అది బిడారా ఒకడు కనబడ్డాడు, ఒకడు కనబడ్డాడు. ఎవరాయన? చూడండి, 8వ వచనం చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఏంటంట, కృప పొందిన వాడైనాడు. దేవుని కృప వెంటాడుతుంది, ప్రజలను వెంటాడుతుంది. దేవుని కృప కృప చూపించని వెంటాడుతుంది. కృప వైపే చూడడం లేదు ప్రజలు. ఆ కృపను పొందడానికి ఎవరి దగ్గర యోగ్యత లేదు. ఎంత భయంకరమైనటువంటి పాపులు వీళ్ళు. దేవుడు చూసినప్పుడు దేవుడు కృప చూపుతున్నాడు. ఎంత కృప చూపుదామన్నా వాళ్ళు దేవుని వైపు చూడడం లేదు. అయితే నోవాహు కృపను వెతుకుతూ ఉన్నాడు. ప్రతిదినం దేవుడి కృపను వెతుకుతున్నాడు, కనిపెడుతున్నాడు. దేవుడి కృపను పొంది జీవిస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి ఏ పాపం కూడా తనను అంటకుండా, తనకు, తన భార్యకు, తన ముగ్గురు కోడలు 8 మంది కూడా ఎక్కడ పాపం కానీ, అపవిత్రత కానీ, కాని మాటలు కానీ, కాని క్రియలు లేకుండా పరిశుద్ధంగా కనపడ్డారు దేవుని దృష్టికి. అందుకే దేవుడు తన కృపను చూపించాడు. అది మాత్రమే కాదు, చూడండి ఏమంటున్నాడు ఇంకా 9వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు ఆయన. నోవాహు ఏంటంటే, నోవాహు నీతిమంతుడు. బా, ఎంత మంచి మాట. ఆయన చూడగానే దేవుడు నీతిమంతుడు కాబట్టి నోవాహు కూడా నీతిమంతుడిగా కనబడ్డాడు. దేవుడు ఎంత సంతోషించుంటాడు, ఒక్కడే కనబడ్డాడు. ఒక్కసారిగా లోకమంతా నాశనం చేయాలనుకున్నాడు. అయితే నోవా కనబడ్డాడు. అయ్యేది ఒకడు ఉన్నాడే, నోవా. ఆయన భార్య, ఆయన కుమారుడు, ఆయన కోడళ్ళు 8 మంది కనబడ్డారు. దేవుడు కనికరించాడు. కనికరించి ఏమంటాడు ఇక్కడ చూడండి, కనికరం. నోవాహు నీతిమంతుడును, తన తరంలో నిందారహితుడు. బా, ఎంత మంచి మాట ఇది కూడా. నీతిమంతుడట. ఎవడైనా లోకంలో నీతిమంతుడు ఉన్నారా? రోమాపత్రిక 3:10-11 నుంచి రాయబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ త్రోవ తప్పిన వారే. ఏకంగా పనికి మాలినటువంటి జీవితం, పనికి మాలినటువంటి మాటలు, పనికి మాలినటువంటి చోటు, పనికి మాలినటువంటి క్రియలు, పనికి మాలినటువంటి నడక చేత పాడు చేసుకుంటున్నారు. నీతి ఎక్కడుంది? ఎక్కడుందని నీతి ఎక్కడుంది? ఇప్పుడు ప్రపంచంలో నీతి లేదు, ఒక నియమం లేదు మానవుడికి. దగ్గరగా బయటికి చెప్తే కోప్పడతారు, కానీ అందుకనే బయటికి ఆఫ్ చేశారు. ఎక్కడుంది నీతి? ఒక నీతి లేదు, ఒక నియమం లేదు మానవుడు. నీతిమంతుడుగా దేవుడే చెప్తున్నాడు, ఇదిగో ఈ నీతిమంతుడు. ఈ నీతిమంతుడు ఏ దోషం నాకు కనబడలేదని చెప్తున్నాడు ఈ నీతిమంతుడు. ఎంత మంచి. ఇంకో మాట చెప్తున్నాడు చూడు, నీతిమంతుడు నిందారహితుడు. ఎవడైనా సరే ఈ లోకంలో ఇదిగో ఈయనలో లోపం ఉందని ఎవడైనా కనుగొనగలరా? యేసు ప్రభు కూడా అన్నాడు 2008 సంవత్సరాల క్రితం నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలడా అంటే, ఈ రోజు వరకు కూడా ఒక్కడు కూడా, ఎంత పెద్ద మేధావి అయినా సరే ఈ లోపల యేసు ప్రభులో తప్పు పట్టాలని ప్రయత్నించారు, కానీ బోల్తా పడిపోయినారు. వారి తప్పులే కనబడ్డాయి, కానీ
యేసు ప్రభువు తప్పు కనిపెట్టలేకపోయినారు. ఆ జాగ్రత్త. ఎవరైనా సరే మరి నోవాహులో తప్పు కనిపెట్టలేనటువంటి నిందారహితుడు కావున్నాడు. ఆయన కానీ, ఆయన భార్య కానీ, ఆయన పిల్లలు కానీ, కోడళ్ళు కానీ 8 మందిలో నిందారహితులుగా ఆయన పేరు రాశాడు. కానీ మరి మిగిలినటువంటి వాళ్ళని నింద ఉండింటే దేవుడు వాళ్ళ పేరు చెప్పేవాడేమో. ఇంకేమంటాడు చూడండి, నిందారహితుడును అయి ఉండను నోవాహు. ఏంటంట, ఎవరితో నడిచాడు? పొద్దున్న లేచి ఆయన కౌగిలించుకుని, ప్రభువా నేను నీతో వస్తానయ్యా, నువ్వు నాతో రా, నేను నీతో వస్తా, నువ్వు నాతో రా. ప్రతి దినము దేవుడితో నడిచేది అలవర్చుకున్నాడు. అందుకే నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, మీరు దేవుడితో నడవండి. అంటే ఏంటి? బైబిల్ చేత పట్టుకొని పోండి, సంచిలో పెట్టుకొని పోండి, పొద్దున్నే ఆయన ముఖం చూడండి, ఆయన కౌగిలించుకోండి, దేవుడితో నడవండి. అప్పుడు దేవుడు మీతో ఉంటాడని మరి దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలని ఇష్టపడుతున్నాడు. అయితే చుట్టూ ఉన్నటువంటి లోకమంతా కూడా నోవాహు చుట్టూ కూడా ఎట్లున్నారంటే, ఈ దినాల్లో కూడా ఇశ్రాయేల్ దేశం చుట్టూ 23-24 రకాల దేశాలు, 23-24 దేశాలు ఎప్పుడంటే ఉరులు, ఉచ్చులు, గాలములు, బాంబుల మోత, కత్తుల మోత, బెల్లముల మోత, తెల్లవాళ్ళు రాత్రి పగళ్ళు మోత, విమానాల మోత, బాంబుల మోత, ఇలాంటి ఉచ్చులు. ఆనాడు కూడా నోవాహు జీవించినటువంటి దినాల్లో దేశమంతా, భూమి తినటువంటి ప్రతి జనం కూడా చెడిపోయింది. ఎక్కడ చూసినా దుర్వాసనే, ఎక్కడ చూసినా మలినమే, ఎవరిని చూద్దామన్నా అపవిత్రతే, ఎవరితో మాట్లాడదామన్నా అక్రమమే, మోసమే. అక్కడ చూసినా చూడడానికి, మాట్లాడడానికి ఎంత అసహ్యమైనటువంటి లోకం అంటే అలా అసహ్యమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి వారు కదా. ఇలాంటి వ్యక్తులు ఒక బురదలో ఏం చెట్టది, ఏం పూలు అది? తామర పుష్పం. నోవాహు, ఆయన భార్య, ఆయన 3 కుమారుడు, కోడళ్ళు వజ్రంలాగా ఉన్నారు, తామర పుష్పంలాగా బురదలో ఉన్నారు. చూస్తే బురద, ఎటు పోదామన్నా బురదే. ఇలాంటి స్థితిలో నోవాహును కనుగొన్నాడు దేవుడు, చూచాడు. చూడండి 6వ అధ్యాయం చివరి వచ్చింది, చదువు త్వరగా. 6వ అధ్యాయం చివరి చూడేవాడిని ఎట్లా చేశాడు? అట్లు చేశాడా? ఏంటి అట్లంటే? మీకు తెలియదు, మీరు దోషలు అంటారు, మా అక్కడ మేము అట్లా అంటాం. సరే, నోవాహు అట్లు చేసిన ఎట్లా చేశాడు? దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అదంతా చేస్తున్నాడండి. ఆయన చేశాడు, ఆయన భార్య చేశాడు, కుమారుడు చేశాడు, కోడలు చేశాడు, అంతా కూడా. మరి లోకమంతా వాళ్ళ ఇష్టం వచ్చేట్టుగా చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చేటువంటి కాని మార్గములు, కాని మార్పులు, కాని క్రియలు చెప్పడానికి అలవి కానటువంటి పాపముతో నిండిపోయింది, పొరులుతా ఉంది పాత్ర, పాపపు పాత్ర. ఇలాంటి దుష్ట లోకములో వజ్రంలాగా మరి నోవాహు దేవుడు కనిపెట్టాడండి. మనం ఉన్నాం అట్లా. ఈనాడు కూడా నోవాహు దినాలు ఉన్నటువంటి పాపం ఉంది. మన చుట్టూ అయ్యే కనబడుతున్నాయి. ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా, ఏ వాట్సాప్ ఆన్ చేసినా, ఏ ట్విట్టర్ ఆన్ చేసినా, ఏ ఫేస్బుక్ ఆన్ చేసినా తాండవం ఆడుతుంది పాపం. మాటలు, క్రియలు, తలంపులు, నడక, పడక అన్నీ కూడా మాలిన్యముతో నిండినటువంటి. ఎలా ప్రభువులో పాల్పొందగలం? నోవాహు నీవు నేను
ఆయన చూస్తున్నాడు ఈ దినం కూడా. ఆయన చూసినప్పుడు నోహు వలె కనబడుతున్నామా? నోవా కుటుంబం వలె కనబడుతున్నామా? లేనట్లయితే అపవిత్రులైపోతాం, విడువబడతాం. ఆ తరంలో ఏమన్నాడు? 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. 7వ అధ్యాయం 5వ వచనం. ఏడవ అధ్యాయం మొదటి వచ్చింది చదువున్నా. మొదటి వచ్చింది ఏంటంట? యెహోవా ఈ తరంలో, ఈ 2025 జూన్ మాసం 22వ తారీఖు ఈ వారంలో, ఈ తరంలో ఎలా ఉన్నాడంట? నీవే నా ఎదుట. మనం ఉన్నామా? నిన్ను బట్టి నన్ను బట్టి చెప్పగలడా? యెహోవా దేవుడు ప్రభు ఈ దినం నిన్ను నన్ను చూస్తున్నాడు, ఈ మాట చెప్పగలడా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే నిన్ను బట్టి నన్ను బట్టి చెప్పగలడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బలలో పాలు పొందే నీవు నేను. ప్రభు చూస్తున్నాడు. ప్రభు చూసినప్పుడు ఇదిగో ఈ నా సహోదరి నిందారహితుడు, ఎలాంటి దోషము లేనివాడు, నింద లేనివాడు, నీతిమంతుడు, యథార్థవంతుడని చెప్పగలడా? చెప్పాలి. అప్పుడే ధన్యుడు. ఆ తరం అది. ఆ తరంలో నోవాహు నిందారహితుడు. మరొక తరం చూడండి. 5వ అధ్యాయం 5వ అధ్యాయము 5వ అధ్యాయం ఆదికాండం 26వ వచనం. మెతూషల లెమెకును కనిన తర్వాత 780 ఏళ్ళు బ్రతికి కుమారుని కుమార్తెను కని. మెతూషల దినములన్నీ 969 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. మరొక మాట అది ఒక్క నిమిషం. పై వచ్చిన 21వ వచనం చూద్దాం. హనోకు 60 ఏండ్లు వాడి 65 ఏళ్ళు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు కనుక అతడు లేకపోయాడు. హనోకు అనేటువంటి వాడు ఈయన కంటే ముందు, నోవో కంటే ముందున్నాడు. అంటే అప్పటికి నోవు కంటే ముందు తరం ఇది. హనోకు తరం అయిపోయింది. ఆ తరం గతించి హనోకు చనిపోయాడు. ఆ తర్వాత మెతూషల, ఆ తర్వాత తరం గతించిపోయింది. ఆ తర్వాత వచ్చాడు నోవహు. అయితే ఈయన తరంలో, హనోకు తరంలో కూడా 60 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు కనిపెట్టాడు. హనోకు దినాల నుండి అంతకుముందే ప్రారంభమైంది పాపం. అయితే పిల్లల హనోకు 60 సంవత్సరాల వయసు గలవాడై భార్య పిల్లలు కలిగి ఉన్నాడు. 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 300 గట్టిగా చెప్పండి. 300 సంవత్సరాలు బ్రతికాడు. ఎలా బ్రతికాడు? ఎవరితో నడిచాడు? లోకమంతా ఎలా ఉంది చూడండి. ఒక బురద గుంట ఆ ప్రక్క ఈ ప్రక్క ఉంటుంది. ఒక చిన్న గణం ఉంటుంది. మనం ఎట్లా నడుస్తాం? ఇటు పోతే అందులో పడిపోతాం, అటు పోతే అందులో పడిపోతాం. ఎట్లా నడవాలి? ఎంతో జాగ్రత్తగా. ఎవరైనా పోటీ ఉంటే బాగుంటుంది. ప్రభు చేయి పట్టుకుంటే నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాడు. దేవుడితో నడిచిన వాడు ఎంత చక్కని మాట. హనోకు దేవుడితో నడిచాడు. మనం దేవుడితో అందరం నడుస్తున్నామా? అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, పొద్దున్న లేవగానే ఆయన కక్కలించుకో, ఆయన చేపట్టుకుని నడిపిస్తాను.
ఈయన గురించి ఇంకో మాట చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాల్లో, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు ఏమన్నా రాయబడింది అక్కడ చూద్దాం. విశ్వాసంతో నడిచాడంట. అంటే మిగిలిన వాళ్ళ విశ్వాసం లేదా? లేదు. దేవుడు అంటే విశ్వాసం లేదు, దేవుడి మందిరం అంటే విశ్వాసం లేదు, దేవుడి వాక్యం అంటే విశ్వాసం లేదు, నీ కొరకే పరలోకం ఉందంటే విశ్వాసం లేదు, చనిపోయిన తర్వాత నువ్వు చనిపోతావు ఆ తర్వాత తీర్పు ఉందంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేని భ్రష్ట జీవితం, విశ్వాసం లేని భ్రష్ట జీవితం. అయితే హనోకు ఎలా నడిచాడు? విశ్వాసమును బట్టి హనోకు దేవుడితో నడిచాడు. నీకు విశ్వాసం లేకపోతే దేవుడితో నడవలేవు. విశ్వాసం కావాలంటే ఏం చేయాలి? తర్వాత చదువు. పోయినాడు, కొనిపోబడకు ఎలా బతికాడట? ఏమ్మా? ఇష్టమైన జీవితం. నోవాహు మొట్టమొదటిగా హనోకు దేవునికి ఇష్టంగా బ్రతికాడు. ఎవరు ఇష్టంగా? మీ ఆయనకి ఇష్టంగా బతుకుతున్నావు కదా అమ్మ, కావు కదా, లేక కోరుకుంటాడా? మరి దేవుడికి ఇష్టంగా బతుకుతున్నావా? ఆయన ఏమన్నాడు? ఆయన ఇప్పుడేమన్నాడు? ఒక దినం వస్తుంది, నీ పరలోక భర్త నీతో పరిణయం అయ్యడానికి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు సంఘాన్ని. అందులో నిన్ను ఇష్టపడకపోతే నేను బయటికి వెళ్ళిపోమంటాడు. బిడ్డలారా, దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. నీవు నీ భర్తకి ఇష్టంగా బ్రతుకుతున్నావు కనుకనే నిన్ను ఇంట్లో ఉంచుకున్నాడు. నిన్ను నీ భర్తకి ఇష్టం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. దేవుడు కూడా అంతే. దేవునికి ఇష్టంగా బ్రతకపోతే దేవుడి ఇంట్లో ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపో. కానీ బిడ్డలారా, హనోకు దేవునికి ఇష్టంగా బ్రతికాడు. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడేమిటని సాక్ష్యం పొందను. ఆ మాట ఉంటుంది అక్కడ. ఎంత మంచి మాట అది. సాక్ష్యం ఉండాలని సాక్ష్యము. అదిగో ఆయన చూడు, దేవునికి ఎంత ఇష్టంగా బతుకుతున్నాడు. నీ బతుకేంటి? దేవునికి ఇష్టం లేని బతుకు, దేవునికి ఇష్టం లేని బతుకు ఎంతకాలం బతికితే ఇవ్వలా? ఎంతకాలం బట్టి ఈ లోకంలో సాక్ష్యం ఉందా? ఎప్పుడు తవ్వులేదా? సాక్ష్యం ఉందా? ఇంట్లో సాక్ష్యం ఉందా? బయట సాక్ష్యం ఉందా? బంధువుల దగ్గర సాక్ష్యం ఉందా? అదిగో ఆయన, అదిగో ఆ సహోదరి, అదిగో ఆ తమ్ముడు, అన్న. దేవుడు అంటే అంత భయమండి, అంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నామా? అందరికి వస్తున్నాం, పోతున్నాం. బయటికి వెళ్ళగల మన సాక్ష్యం ఏంటి? మన మాటలేంటి? మన తలంపులేంటి? ఏంటి మన సాక్ష్యం? మన వీధిలో సాక్ష్యం. రండి రండి రండి, నా గురించి చెప్పాడు, నా రోత బతికంతా జయించాడు, రండి. ఎవరన్నారన్నమాట? ఎవరన్నారన్నమాట? మరి గట్టిగా చెప్పండి. అప్పుడు బయటపడింది ఆమె సాక్ష్యం. అమ్మో ఇలాంటిదా? మనల్ని అనుకుంటారేమో భయపడుతున్నావా? నీ సాక్ష్యం. హనోకు దేవుడితో మంచి సాక్ష్యం కలిగిన వాడు. బయట ఇంట్లో పిల్లల దగ్గర, భార్య దగ్గర, సమాజంలో కొనిపోబడక మునుపు దేవుడి చేత సాక్ష్యం పొందినవాడు హనోకు. కనుకనే దేవుడు తన ఇంట తీసుకెళ్ళాడు, తనతో పాటు తీసుకెళ్ళాడు, తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన కూడా భార్య ఉండి పిల్లలు ఉన్నారు. ఊరికే ఒంటరిగా లేడు, దిక్కుమాలుడు కాదు. ఆయన కూడా భార్య పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, పని చేసుకోవాలి, పిల్లలు బతికించాలి, భార్యను బతికించాలి, అన్ని బాధ్యతలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఇష్టంగా బతకాలి, దేవుడు మెచ్చాలి, నా సాక్ష్యం ఇంట బాగుండాలి, బయట బాగుండాలి అనేటువంటి మంచి సాక్ష్యం గలవాడు హనోకు. తర్వాత నోవా. ఆ దినాలు ఎలాంటి బట్టి హనోకు నడిచిన దినాలు కూడా అంతా పాపమే. ఆ దినాలు కూడా
దుష్టులతో దుష్టత్వం కలిగినటువంటి ఆ లోకంలో హనోకు మాత్రమే నడిచాడండి. అన్నా హనోకన్నా ఎడికెళ్తున్నావు? అదిగో దేవుని మందిరానికి వెళ్తున్నాను. ఈరోజు మ్యాట్ని ఉంది, పోదురా. ఈరోజు పనికి పోదురా, 1000 రూపాయలు ఇస్తారండి. ఈరోజు పనికి వెళ్తే డబల్ ధమాకా, 1+1 ధమాకా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఒక బిర్యానీ తింటే 2 బిర్యానీలు ఫ్రీ. ధమాకా. పొదమా ఇది నాలో అయ్యే ఎక్కడ చూసినా, ఏ షాప్కి వెళ్ళు, మన చోటు చూసే విజయవాడలో ఒకటి కొంటే 3 ఇస్తారంట. డ్రెస్సులు ఒకటి కొంటే 3 ఇస్తారంట. మరి అయ్యేట్టు ఉంటాయో, అవి పనికి వస్తాయో లేదో, వేసుకోవడానికి కూడా పనికి వస్తాయో లేదో తెలియదు. ఇలాంటి ధమాకాలు పనికిరావు మనకి. ఆ ధమాకాలు లేకపోతే మన దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. మన దిమాగ్ ఖరాబ్ అయిపోతాయి. దేవుని దృష్టి మళ్ళీపోతుంది. దేవుని మార్గాలు వెళ్ళిపోతాయి. సాక్ష్యం పాడవుతుంది. జాగ్రత్త. హనోకు దేవునితోనే నడిచాడు. ధమాకాల వైపు చూడలే, ఆఫర్ల వైపు చూడలే, దేవుని వైపు చూస్తూ నడిచాడు. మన నడిక ఎలా ఉంది? అందరి జీవితంలో విశ్వాసిగా ప్రభు ఇష్టపడేటువంటి సాక్ష్యం. అతడు కొనుక్కోబడక మునుపు, మరి ఏమంటాడు? అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. ఇది సాక్ష్యం. కనుగూడది కానీ త్వరగా చూస్తే లోతు దినాలు ఆదికాండం 19వ అధ్యాయంలో ఆయన గురించి ముందు ఇక్కడ చదువుతాం రండి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక రండి. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి, 7-8 వచ్చిన చదువుదాం. 7-8. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురమండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయమై దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకోవచ్చు వచ్చిన ఏంటంట? అది నాలు ఎలాంటి మనుషులు ఉన్నారంటేనా? దుర్మార్గులో కామ వికారయుక్తమైనటువంటి చేష్టలు. ఏం చేష్టలంట? ఒకడు నిక్కలు లేకుండా తిరుగుతాడు, ఒకడేమో పైన బనీ లేకుండా తిరుగుతాడు. ఆ మగవాళ్ళే కాదు. మీరు మరి విదేశాల్లో ఉన్నటువంటి మనుషులను చూస్తే వాళ్ళు చీరలు కట్టుకోలేదు. వాళ్ళ ఈ టాప్స్ ఎక్కడ తెలిసిన ఒక జానెట్ ఉంటాయి అంతే, ఒక జానెట్. ఇంకా కొంతమందికి అవి కూడా ఉండవు అంత వేదిక. ఇటుపక్క ఒక దారం ఉంటుంది, ఇటుపక్క ఒక దారం ఉంటుంది. ఇటు కట్టుకో, ఇట్లా రోడ్లలో పోతుంటారు. ఇవే కామ వికార చేస్తున్నట్టే. ఇక్కడ చిన్నవి 2 కూడగల్లాగా ఉంటాయి, అవి వెనక కట్టుకుంటారు తాళ్ళు, ఇక్కడ ఒకటి కట్టుకుంటారు. ఇది వాళ్ళ కామ వికార చేస్తున్నట్టు. ఇట్లాంటి వాళ్ళు ఆ దినాల్లో ఉన్నారు, ఇప్పుడు కాదు. ఇవన్నీ చూసి లోతు అయ్యో బాగా అనుదినము వాళ్ళని చూసి బాధపడ్డాడంట. చూడండి ఎంత చక్కని మాట రాశాడు. అనుదినము నీతిగా తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడు. అయ్యో నేను ఎందుకు బతికానయ్యా, ఇట్లాంటి మనుషులు చూడలేకపోతున్నాను. ఇలాంటి స్త్రీలు, ఇలాంటి పురుషులు, ఆడోళ్ళు కౌగిలించుకొని పోతుంటే, మొగోళ్ళు కౌగిలించుకొని పోతుంటే, ఇవి వికారం చేస్తున్నట్టే. ఇలాంటి వాటిని చూడలేక మనసు నొచ్చుకున్నాడు. అయ్యో ఏంటి ఈ మనుషులు ఇలా ఉన్నారు, ఇలా పాడైపోతున్నారు అని మనసు నొచ్చుకొని బాధపడి బయటకు వచ్చాడట. దేవుడు పిలిచాడు. అందుకే అలాంటి వారు కనుకనే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు మామూలుగా చంపలే. ఎట్లా చంపాడు?
బూడిది చేశాడు. నీ ఎముక కూడా కనపడకుండా బూడిది చేశాడు. దేవుడు అంత అరాచకమా? దేవుడి చేతిలో ఉన్నావు. దేవుడు నిన్ను పుట్టించాడు, నీకు వస్త్రాలు ఇచ్చాడు, నిన్ను భూమి మీద నిన్ను పోషించాడు. నీ వికార చేష్టలు చూసి దేవుడు ఊరుకునేవాడు కాదు. నీ పిచ్చి చేష్టలు చూసి నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. జాగ్రత్త, ఒక దినం వస్తుంది. ఇప్పుడు కనికర నిలవాడు కనుక నేను బ్రతికున్నా. లోకం ఇలాగే ఉంది. లేదు, ఈ దినాల్లో ఉన్నటువంటి పిచ్చి చేష్ట, ఆ దినాల్లో ఉన్నటువంటి పిచ్చి చేష్టలు ఈ దినాలు కూడా ఉన్నాయి. ఏమి లేకుండా నేను పోలేదు. ఫోటోలు ఎప్పుడైనా చూస్తుంటా, మళ్ళీ ఇక్కడ రెండు అంతా ఇక్కడ చిన్న దారం ఉంటుంది, ఇది కట్టుకునేటప్పుడు ఇక్కడ ఒక దారం ఉంటుంది. ఇది వాళ్ళ పిచ్చి చేస్తుంది. వీటిని బట్టి దేవుడు ఊరుకుంటాడా? దేవుని కోపము ప్రబలుకున్నదనుకో, ఆయన ఉగ్రరూపుడై మరి దహించు అగ్ని ఆయన. అందుకే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నేలలో ఎక్కడ కూడా మేక కూడా తినడానికి మొలక లేకుండా చేశాడు. మొలక లేకుండా మొలకతో సహా కాల్చిపడేశాడు. ఇది 3వ లోకం. ఇక 4వ లోకానికి వద్దా. మరి ఆ దినాల్లో నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. అలా కనబడుతున్నామా? లోతులాగా కనబడుతున్నామా? లేదా నోవాహులా కనబడుతున్నామా? లేదా హనోకులా కనబడుతున్నామా? లేదా మరొక లోకానికి వద్దా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మరొక లోకం ఉంది. ఆ లోకము రాజులు పరిపాలించే లోకం. ఆ దినాల్లో ఇశ్రాయేలు రాజు అహాబు, ఆయన భార్య యెజ్బేలు. ఆ దినాల్లో మరి ఈ పాపం కాదు కానీ విగ్రహాలతో కూడినటువంటి పాపం. దేవుని పక్కన పెట్టారు, వీళ్ళు కూడా పక్కన పెట్టారు. అయితే వీళ్ళ చేష్టలు ఇలాగుంటే మరి ఆ దినంలో చేష్టలు ఎలా ఉన్నాయంటే, దేవుడు అంటే భయం లేదు. దేవుని ప్రజలంటే ఎవరైనా ఎక్కడైనా కనపడితే చంపేసేటువంటి లోకం అది. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ పాపం దేవుడు చూసి పరితాపం పట్లాగా ఏలియా ఓ అక్కడికి అని 17వ అధ్యాయంలో ప్రవేశింపజేశాడు. 16వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి ఆ దుర్మార్గతను చూసి ఏలియా వచ్చాడు, నిలబడ్డాడు. అహాబు ఇంటికి వెళ్ళాడు. మీరు చేసే పాపమును, మీరు చేసేటువంటి అకృత్యాలు, దేవునికి వ్యతిరేకంగా చేసే మీ పాపము, మీ యొక్క అపవిత్రతను బట్టి దేవుడు కోపగించాడు. కనుకనే 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని మోసేస్తున్నాడు. మీ పంటలు పండవు, మీ పశువులు చచ్చిపోతాయి, మీ గొర్రెలు, మీ మందలు, మీ పిల్లలు కూడా చచ్చిపోతారు. మీకు వర్షం ఉండదు, నీళ్ళు ఉండదు. ఎక్కడెక్కడ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ధారలన్నీ, ఊటలన్నీ కూడా మూసివేస్తున్నాడు దేవుడు. ఖబర్దార్, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. మంచు కూడా పడదు మీ మీద, మంచు కూడా పడదు. మంచంలో 4 బయట పెట్టుకొని మంచంలో తాగుదామని మంచు కోసం చూస్తే పొద్దున మంచు కూడా పడదని నాడు చెప్పాడు. మంచు కూడా పడదు. మరి ఎలా? పాపం మానుకో, విగ్రహాలను మానుకో, దేవుని మందిరాన్ని తెరువు. దేవుని మందిరంలో ధూప దీప నైవేద్యములు ప్రారంభించు. వినలేదు. ఎందుకు? అమ్మగారు చెప్పింది. నేను తెచ్చుకున్నాను 450 దేవతలు తెచ్చుకున్నా, బొమ్మలు తెచ్చుకున్నా, 450 పూజారులను తెచ్చుకున్నా, 400 మంది అష్టార్థే దేవతలను తెచ్చుకున్నా, వాళ్ళ కొరకు పూజారులను తెచ్చుకున్నా. ఇంతమందిని 850 మంది నాకు దేవతలు ఉండగా ఆ యెహోవా ఎవడో? ఎవడైనా యెహోవా పేరెత్తితే చంపేసే అన్నటువంటి దుర్మార్గమైనటువంటి లోకం ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల మధ్య జరుగుతున్నటువంటి ఆ స్థితిలో దేవుడు చూచాడు.
ఏలియాను పంపించాడు, ఆకాశం మూసివేశాడు, వర్షం లేదు, ఎక్కడ గుంటలు ఎండిపోయినాయి, నదులు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, ఎక్కడ ఎంత లోతు తవ్వినా చుక్క నీళ్లు దొరకని స్థితి దేవుడు తీసుకొని వచ్చాడు. మొత్తం ఈ భూమిని కూడా ఎండ చేశాడు. ఇది మీరు 18వ అధ్యాయం చదువుతూ ఉంటారు. 17వ అధ్యాయం నుండి ప్రారంభం, 16వ అధ్యాయం చివరిలో ఉంటుంది వాళ్ళకి దుర్మార్గత. ఆ తర్వాత 17, 18, 19, 20 ఇట్లా చూస్తూ పోతే 4-5 అధ్యాయులు వీళ్ళ యొక్క దుష్టత్వము, దుర్మార్గత, ఆయనది, ఆయన భార్యది, ఆ తర్వాత ఆయన కూతురుది, అల్లుడిది, ఇలాగ వారి దుర్మార్గతకు అవధి లేకుండా జరిగించాడు. ఇలాంటి స్థితిలో అందరినీ చంపేస్తూ ఉన్నాడు మరి యెజబెలు. అప్పుడు ఆ ఇంట్లో పనివాడు, జీతగాడు ఉన్నాడు ఒకడు. ఇంట్లో పెద్ద జీతగాడు ఉన్నాడు ఒకడు, ఆయన పేరే మికాయా. చూడండి అప్పుడు 18వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం చూడండి 3వ వచనం. అహాబు తన గృహ నిర్వాహకుడగు మికాయా అని చెప్పాను. ఓబద్య అంటే ఆరాధికుడు అని అర్థం. ఆరాధకుడు దేవుని ఆరాధించేవాడు, ప్రభును రోజు ముద్దు పెట్టుకునేవాడు, ప్రభును కౌగులించుకునేవాడు. బాల్యము నుండి ఎక్కడి నుండి ఆయన చూడక్కడ అదే అధ్యాయము 12వ వచనం రాయబడింది. అతడు నన్ను చంపివేయకమో, ఈలాగు నాకు తీయకమో, నీ దాసుడని నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఎప్పటి నుండి అంట? ఏ దినాల్లో ఉన్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఎక్కడ చూసినా దేవుని మాట వినబడకూడదు. ఇప్పుడు కూడా అంతే. నిన్న దినంలో ఒక మెసేజ్ పెట్టాను. అజయ్ కుమారుడు ఒక ఆయన్ని వారణాసిలో అరెస్ట్ చేశారు. ప్రభు నామను ప్రకటించినట్టు జైల్లో పెట్టారు. ఇంకొక ఆయన చెప్పాడు, మహారాష్ట్రలో ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకొని చర్చికి పోతే, నమ్ముకొని ఎవరైనా వేరే అన్యులు ఉంటారు కదా, వేరే వాళ్ళు ఎవరైనా అన్యులు ఉంటారు కదా, దేవుని దగ్గర వేరే కులస్తులు ఎవరైనా నమ్ముకుంటే వాళ్ళని చంపితే, ఒక్కళ్ళు చంపితే 11 లక్షలు ఇస్తారంట. చూడండి ఎలాంటి స్టేట్మెంట్స్. దేవుడు ఊరుకుంటాడా? పిచ్చోడా? దేవుడు ఊరుకోడు. ఆనాడు గొలియాతు ఏమన్నాడు? నీ దేవుడు నిజమైన దేవుడు అయితే నన్ను జయించాడరా, ఒక్కడు వచ్చినాడు జయించాడరా, మీకు లోబడిపోతా అన్నాడు గొలియాతు. సన్హెరీబు అనేటువంటి వాడు కూడా, నీ దేవుడు ఏమైనాడు? నీ దేవుడు కాడో, నా చేతిలో నుండి నీ దేవుడు మిమ్మల్ని ఎవడు కాపాడలేడు, నీ దేవుడు కాదు ఎవడు కాపాడలేడని ప్రగల్భాలు పలికాడు. సన్హెరీబు అష్షూరు రాజు ఏమైపోయాడు? తన నమ్ముకున్నటువంటి దేవత గుడిలో తల వాల్చుకొని, మరి ఆ దేవతను పట్టుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటుంటే వెనక నుంచి వచ్చి తన కుమారుడు కత్తితో నరికి పడేశాడు. యెషయా 37 వచ్చిన చూడొచ్చినటువంటి అన్నమాట. దేవుడి మీదనే పరాచకాల. ఈ యెజబెలు కూడా ఇదే పరాచకాలు ఆడింది. ఎవడు కనబడితే ఎవడు చంపేసి చేస్తుంది. దేవుడి మీద తోడు కూడా వద్దులేక మధ్యాహ్నానికి రాకుండా ఇంట్లో భజన చేసుకున్నావు. నువ్వు ఇంట్లో భజన చేసుకున్నావు ఊరుకోను, నీ ఇంట్లో ఏముండదు, భజన చేసుకున్నా నేను ఊరుకోను. అట్లాంటి దుర్మార్గపు దినాలయ్యి 4 చెప్పాను కదా. హనోకు దినాలు, నోవహు దినాలు, లోతు దినాలు, యెజబెలు దినాలు కూడా. ఈ యెజబెలు పేరు ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు. ఇదిగో సంఘమా, యెజబెలును నీ సంఘంలో ఉండనిచ్చావు. ఇలాంటి దుర్మార్గుడైనటువంటి అహాబు దినాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఓబద్య. ఏంటంటే చూడండి అన్నమాట చూద్దాం. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై
యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా వారిని గుహలో 7 మందిగా 100 మందిని దాచి అన్నపానులిచ్చి పోషించను. ఈ మాట ఒకవేళ యెజెబెలుకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? అహాబుకు తెలిసినా, యెజెబెలుకు తెలిసినా, అయ్యా మీ ఇంట్లో జీతగాడేనయ్యా చూడండి, ఒకవేళ మీరు కూడా జీతగాళ్ళుగా ఉండింటే, జీతగాళ్ళు ఉన్నప్పుడు మీ యజమానులు తెలియకుండా ఓ 10 బస్తాలు దాచుకొని, లేకపోతే ఇంట్లో వాళ్ళు వండినటువంటి అన్నాన్ని తీసుకెళ్ళి రోజుకు 10 మందిని పోషిస్తున్నామని తెలిసింది అనుకోండి, ఎవరైనా పేదలకు పెడుతుంటావు, నువ్వేం అమ్ముకోవు, ఓ 10 మంది పేదలు ఉంటారు ఊరు బయట, రోజు మీ యజమానులు ఇంట్లో అన్నము పప్పు అన్నీ తీసుకొని పోయి, మీ యజమానులకు తెలియకుండా తీసుకొని పోయి ఊరు బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేదలకు పంచి బతికిస్తుందా? ఈ సంగతి నీ యజమానులు తెలుస్తూ ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? అయ్యా కరెంట్ పోయినకి పోయి రోజుకు 4 మోపులు పక్కన పెట్టి యజమానులు తెలియకుండా అందరు పోయిన తర్వాత తీసుకొని పోయి ఇంకొకరికి ఇస్తే ఊరుకుంటాడా నీ యజమాని? అమ్మ ఊరుకుంటాడా? ఇక్కడే ఊరుకోలేదు. అయితే యెజెబెలుకు తెలిసి ఉంటే ముక్కలు చేసి కాకులకు గద్దలకు విసిరిపడేసి అంత కోపం ఉంది ఇప్పుడు యెజెబెలు. ఈ స్థితిలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడి దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువా, నీ దాసులు నిన్ను సేవించేవారు, నీ యందు భయభక్తులు గలవారు, ఇదిగో ఈ 100 మందిని నేను ఇక్కడ ఒక 50 మందిని, ఇక్కడ ఒక 50 మందిని దాచిపెట్టానయ్యా, నేనే కాపాడాలి. వీళ్ళకి అన్నపానులు, భోజనము, ఆహారము, నేను అన్నీ కూడా తెచ్చి పెడుతున్నాడు. రోజు ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలియదు, ఇంట్లో పనివాడికి ఎక్కడి నుంచి వస్తాయి? రాజు ఇంట్లో నుంచే తీసుకుపోవాలి. ఎక్కడి నుంచి తీసుకుపోవాలి? రాజు ఇంట్లో నుంచే. ఒకవేళ తెలిస్తే ఏమైంది? అయినా పర్లేదు, తెలిస్తే ఏం చేస్తుంది? చంపేస్తుంది, అంతే కదా. నన్ను చంపుతుంది, ఆ 100 మందిని చంపుతుంది, అంతే కదా. భయపడలేదు. మరణమునకు తెగించినవాడు, యెజెబెలు కత్తికి ఎదురాడినవాడు, అహాబు యొక్క శాసనానికి ఎదురాడినవాడు, ఈ ఓబద్య ఆరాధికుడు అంటే ప్రభువును ఆరాధించేవాడు, ప్రభువును హత్తుకునేవాడు, ప్రతిదినం ప్రభువును ముద్దు పెట్టుకునేవాడు, ప్రతిదినం. ప్రభు వదిలిపెట్టాడా? ప్రభు వదిలిపెట్టాడు. నువ్వు ప్రభువును హత్తుకొని చూడు, ప్రతిదినం ప్రభువును ముద్దు పెట్టుకొని చూడు, నిన్ను వదిలిపెట్టాడు. నువ్వు ఎంత అపాయంలో ఉన్నా, మరణాపాయంలో ఉన్నా, ఊబిలో ఉన్నా, యెజెబెలు లాంటి 100 మంది యెజెబెలులు వచ్చిన, అహాబు లాంటి వాళ్ళు 100 మంది ఉన్నా, ఏ కత్తి నిన్ను హాని చేయదు. గొలియాతు ఏమైపోయినాడు? ఒక్క రాయితో నేల మట్టి నాకినాడు. అషూరు రాజు ఏమైపోయినాడు? తాను దేన్నైతే హత్తుకొని కొడుకొని కౌగిలించున్నాడో ఆ దేవత మీద అప్పుడే అట్లే వచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైపోయినాయి? బూడిద కూడా మిగలలేదు. నోవహు దినాలు ఏమైపోయింది? ఒక్కడు కూడా మిగలలేదు. కాకులు గద్దలు, కుక్కలు కూడా లేవు, కాకులు గద్దలు పీక్కు తిన్నాయి, సంవత్సరాల తరబడి తిని ఉంటాయి. ఈ దినాలు కూడా అంత్య దినములు, అపాయకరమైన దినములు, ఎండ్ డేస్, డేంజరస్ డేస్. జాగ్రత్త. ప్రభుత్వం వేలే ఏ దినమున యుద్ధ బాంబులు మోగుతాయో తెలియదు. ఏ దినమున యుద్ధ బాంబులు మోగుతాయో తెలియదు. వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నాడు, కాలు గీస్తున్నాడు. రే, నా మీదకి వస్తే నిన్ను బూడిద చేస్తాను ఒకడంటే,
నా మీదకి లేస్తావా, నిన్ను భూమి మీద లేకుండా నీ రక్తాన్ని భూమి మీద ఒలికిస్తానని ఇంకొక ఆయన కాలు దిగుతున్నాడు. మరి ఎవరు కాలు దిగుతున్నారో దేవుడు నిన్న ఒక పోస్ట్ కూడా పెట్టారు. యేసుక్రీస్తు ఇజ్రాయేల్ వాళ్ళకు కాదు దేవుడు, లోకరక్షకుడు ప్రపంచమంతా ఏకమైన ఇశ్రాయేలు దేశాన్ని జయించలేడు మాట పెట్టాడు. ఎంత ధైర్యం! ఇది నిజం. పిడారా, ఇంత మంచి దేవుని, ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నా కలిగి మధ్యాహ్న కార్యక్రమం నిర్వహిస్తాను. ఇంత మంచి దేవుని కలిగినటువంటి మనం దేవునికి భయపడదా, దేవుని హత్తుకొందా, ప్రభుత్వం ఎత్తబడదా, ప్రభు రాజ్యంలో మన కొరకే సిద్ధపరిచిన నీతి నిర్వచించే ఆ రాజ్యంలో మనం ఉండినట్టుగా ప్రభుత్వం ఎత్తబడి మధ్యాకాశంలో ఆ పెళ్లి విందులో పెళ్లి కుమారుడా త్వరగా రమ్మయ్య, పెళ్లి కుమార్తెగా నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగో మీరు ఇచ్చిన రక్షణ పాత్ర. మీ ఇంట్లో బంగారు పాత్ర ఉండొచ్చు, వెండి పాత్ర ఉండొచ్చు, లేదా ఇంకేదైనా పాత్ర ఉండొచ్చు. నీ దగ్గర రక్షణ పాత్ర ఉందా? రెడీ. ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె నీవు నేను. ఆ రక్షకుడు ఆ పెళ్లి కుమార్తెగా నీవు నేనుండి ఆ వరుణ్ణి మనం కౌగిలించుకుంటే ఆయన మనం తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఇది మన అంతిమ గడియ. ఈ అంతిమ గడియల్లో మనం ఉన్నాం. ప్రభుత్వం ప్రభు మనను ఆ విధంగా సిద్ధపరచుడుగాక. ఆమె ఆలోచించండి.